తెలుగు న్యూస్ మినిట్కి స్వాగతం. నిమిషంలోనే తాజా వార్తల కోసం చూస్తూ ఉండండి. దోపిడీలు, దాడులకు పాల్పడే మధ్యప్రదేశ్కు చెందిన ధార్ గ్యాంగ్ సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు హెచ్చరించారు. పోలీసుల హెచ్చరికలు: రాత్రివేళల్లో ఒంటరిగా తిరగవద్దు. అర్ధరాత్రుళ్లు తలుపు తడితే నిర్ధారించుకోకుండా తీయవద్దు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 112కు ఫోన్ చేయండి. దాడుల వివరాలు: ఈ గ్యాంగ్ ఇప్పటికే నెల్లూరు, కావలి, కాకినాడ, పత్తిపాడు, తూర్పుగోదావరి, నల్లజర్ల, తణుకులలో దొంగతనాలకు పాల్పడింది. ముఖ్యంగా ధవళేశ్వరం, కడియం, రాజవోలు, బొమ్మూరు ఏరియాలు లక్ష్యంగా ఉండవచ్చు. వీరు పగలు రెక్కీచేసి రాత్రి దొంగతనాలు చేస్తారని, అడ్డువచ్చిన వారిపై దాడులకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. వీరి ఆచూకీ తెలిపినవారికి 50,000 రూపాయలు బహుమతిగా ఇస్తామని దేవరపల్లి పోలీసులు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.